తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూన్ 12న స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతున్నాయి. కానీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నటువంటి సమయంలో చాలా ప్రైవేట్ స్కూల్స్ ఇంకా నాసిరకమైనటువంటి వసతులే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ బాత్రూమ్లు కావచ్చు, పిల్లలు కూర్చున్నటువంటి బెంచ్లు కావచ్చు, క్లాస్ గది కావచ్చు, పాఠాలు చెప్పే గది, ప్రతిదీ చూసుకుంటే చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ఫీజులు మాత్రం వేలు లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక మీదట వాళ్ళ ఆటలు సాగనీయము. పిల్లల్ని ఇబ్బంది పెట్టిన, ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టిన పేరెంట్స్ స్టూడెంట్స్ తరపున నేను పోరాటం చేస్తానంటున్నారు టీఎస్పీఏ, అంటే తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అఫిలియేషన్ చైర్మన్ ముషీరాబాద్ శ్రీశైలం యాదవ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. గతంలో ఆయన ఎన్నో ప్రైవేట్ స్కూల్స్లో వసతుల గురించి పేరెంట్స్ స్టూడెంట్స్ తరపున పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు 12వ తారీఖు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. మీరు గతంలో చాలా స్కూల్స్కి వెళ్ళారు, చూశారు, అక్కడ వసతుల మీద గట్టిగా పోరాటం చేశారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఇంకో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది జూన్ 12వ తారీఖున. అవును. ఇంకా చాలా వరకు స్కూల్స్ అట్లాగే ఉన్నాయండి, ఏం మార్పు కనిపించట్లా. ఎందుకంటే నేను కూడా మొన్న ఒకసారి కొన్ని స్కూల్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఏంటి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? జూన్ 12 నుంచి మీరు ఏమన్నా తిరగటం కానీ అట్లాంటివి చేసే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే మేము పోరాటం చేసేది ఒక ప్రత్యేకంగా ఒక స్కూల్ అని చెప్పి కాదు. మేము పోరాటం చేసేది ఒక సిస్టమ్ పైన. ఈరోజు విద్యా సంస్థలు ఏదైతే నడుస్తున్నాయో అటువంటి సిస్టమ్ పైన మేము పోరాటం చేస్తున్నాం. ఆ సిస్టమ్ అనేది మార్పు రావాలి. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇప్పటి వరకు ఈ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సిస్టమ్ అనేది మార్పు లేదు. దీనివల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు, వాళ్ళపైన పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఆర్థికంగా కానీ, పిల్లల చదువు పట్ల కానీ, ఆ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ చాలా సఫర్ అవుతున్నారు. సో దీని పట్ల మేము తప్పకుండా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మొన్న కూడా కొన్ని స్కూల్స్ వెళ్ళినా, ఇప్పుడు కూడా స్కూల్స్కి వెళ్తా ఉన్నాం. చాలా వరకు ఏ ఉన్నా సరే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఫీజుల విషయంలో ప్రతి సంవత్సరం కూడా పేరెంట్స్ అసోసియేషన్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు, అధికారులను కలుస్తారు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరికీ తమ బాధను చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ 2 లక్షల ఫీజు ఏందండి ఎల్కేజీకి, యూకేజీకి 3 లక్షలు ఏందండి? ఇంకొక కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో అయితే అసలు అక్కడ ఏం ఉండదు. ₹1,00,000 లేకపోతే పిల్లవాడు లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటి మీద ప్రతి సంవత్సరం ఈ విధంగా విన్నపాలు చేసుకోవటమేనా? పరిస్థితుల్లో ఉన్న మార్పు వస్తుందా రాదా? ప్రభుత్వాలు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి? వాస్తవానికి చెప్పాలంటే దీనిపైన దాదాపు విద్యా సంస్థలు పెద్ద పెద్ద నాయకులేవే నడుస్తూ ఉన్నాయండి. చెప్పాలంటే ఇప్పుడు మనం వాళ్ళ పేరు చెప్పలేము, కానీ దాదాపు అంతా పెద్ద పెద్ద నాయకులే స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళపైన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ నడవదు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పుదామంటే వాళ్ళు కలవరు. నేనే చాలా స్కూల్స్లో చూసిన ఫీజుల విషయంలో మాట్లాడదామంటే ఏ ఒక్క ప్రిన్సిపల్, ఏ ఒక్క సెక్రటరీ, కరెస్పాండెంట్ ఎవరు కలవరు. నేను ఒక స్కూల్ పైన రైడ్ చేస్తే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ బాగలేదని చెప్పి నేను కరెస్పాండెంట్ కలుగుదామని వెళ్తే కూడా అక్కడ అతను టైం ఇయ్యాడు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. మరి ఎట్లా రెస్పాండ్ చేయడు? ఆ స్కూల్ ఏ రకంగా నడుస్తుంది, ఎవరి గైడెన్స్ ప్రకారం నడుస్తుంది? ఓన్లీ వాళ్ళు కలెక్షన్ పరంగానేనా, ఎన్విరాన్మెంట్ పరంగా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పి నేను దీనిపైన గట్టిగా నేను చర్య తీసుకుంటే నా పైన యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళారు. కానీ వాస్తవాలని ముందు కనబడ్డాయి కాబట్టి, చట్టం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వాస్తవాలు ముందు కనబడేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయి వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చేసి మేము ఎన్విరాన్మెంట్ మార్చేస్తామని చెప్పి అప్పుడు ఆ అధికారి, ఆ స్కూల్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రభుత్వ అధికారి కూడా. సో దీనిపైన మేము గట్టిగా పాయింట్అవుట్ చేసినందుకు, ఆ వాస్తవాలు ప్రూఫ్లతో మేము ముందుకు పెట్టినందుకు అప్పుడైనా ఒక మెట్టు దిగొచ్చాడు. దిగొచ్చి మేము ఎన్విరాన్మెంట్ తప్పకుండా మారుస్తామండి, ఇది జరిగిన దానికి మేము విచారిస్తున్నాము, బాధపడుతున్నాం, తప్పకుండా మేము మారుస్తామని చెప్పి మాట ఇవ్వడంతో నేను అక్కడ అది అయ్యేంత వరకు నేను శ్రీశైలం గారు, మీరు అక్కడ ఆ స్కూల్కి వెళ్ళారు కాబట్టి అక్కడ ఫోటోలు, వీడియోలు, ఆధారాలతో సహా మీరు చూపించి మీరు కొద్దిగా పోరాటం చేశారు కాబట్టి ఆ స్కూల్ పరిస్థితి మారుండొచ్చేమో తర్వాత చర్యలు తీసుకొని. కానీ రాష్ట్రంలో కొన్ని వందల ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి అంతే దారుణంగా ఉంది. మరి దాన్ని అందరూ ఎట్లా మార్చాలి? ప్రభుత్వంలో ఒక సెపరేట్ బాడీ అనేది ఉంటుంది కదా, అధికారులు బృందం ఉంటుంది కదా, వాళ్ళు తనిఖీలు చేయరా? వాళ్ళకి పట్టదా? వాళ్ళు వెళ్ళి చూడరా? ఇప్పుడు నేను దీనిపైనే చర్య తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకటి ఏమనుకుంటున్నామంటే ఈ విద్యా వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడానికే మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ప్రతి చోట జరుగుతుంది, మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు నేను మొన్న రైడ్ చేసింది ఒక సిటీ సెంటర్లో హైదరాబాద్ నడి బొడ్డున ఒక స్కూల్ పైన మేము రైడ్ చేస్తే
మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు మనం దీన్ని బట్టి. సో అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ సిస్టమ్ పైన మేము పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వం పైన మేము ఒక ఒత్తిడి తీసుకురావాలని చెప్పి గత ప్రభుత్వం పైన కూడా మేము ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ప్రభుత్వాలు ఏంటంటే దీన్ని చాలా నిర్లక్ష్యం వహించినాయి. కానీ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి విద్యా వ్యవస్థ పైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారు, బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల పైన. మేము అదే విధంగా ఆయన ఏ రకంగా అయితే దీనిపైన దృష్టి పెడతా ఉన్నారో అది సంతోషించాల్సిన విషయమే. కాకపోతే ఈ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒక సిస్టమ్ తీసుకురావాలని చెప్పి మేము దీనిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసినాం. ఆ ప్రణాళిక అంటే మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా సిబిఎస్ఈ స్కూల్స్ పైన కూడా వాళ్ళు ఛార్జ్ చేసే ఆ అమౌంట్కి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి సంబంధం లేకుండా ఉన్నాయి. అది ఏ రకంగా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు ఎమ్మెల్యే రికమెండేషన్ పెట్టని మినిస్టర్ రికమెండేషన్ పెట్టి వాళ్ళు డోంట్ కేర్ అంటున్నారు. మరి ఎవరు చెప్పాలి వాళ్ళకి? అందుకని సిస్టంలో మార్పు రావాలి, ప్రజలలో చైతన్యం రావాలి, ప్రభుత్వాలను నిలదీయాలి. ప్రజలే ప్రభుత్వాలను నిలబెట్టేది ప్రజలే కాబట్టి అదే ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎందుకంటే ఇది ఒక ప్రతి పేరెంట్స్ ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. మరి అటువంటిది ఎంత బాధ ఉంటుంది పిల్లలకి, ఆ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది. డబ్బు కట్టేది వాళ్ళు, బాధ భరించేది వాళ్ళు. మరి అటువంటిది వాళ్ళ బాధ ప్రభుత్వం వినకపోతే ఇంకెవరు వింటారు చెప్పండి? వాళ్ళందరి తరఫు నుంచే ఈరోజు టీఎస్పీ అనేది ప్రభుత్వం ప్రతి పేరెంట్స్ తరఫు నుంచి టీఎస్పీ ఈ రోజు పోరాటం చేస్తా ఉంది. సిస్టంలో తప్పకుండా మేము మార్పు తీసుకొస్తాం. దానికోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, మా పైన ఎన్ని కేసులైనా సరే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరన్నా పేరెంట్స్ మీతో కాల్ చేస్తారండి? ఎవరైనా కాల్ చేసి చాలా మంది చేస్తారండి, చాలా మంది చేస్తుంటారు. చుట్టుపక్కల వాళ్ళు మా గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు కాల్ చేస్తారు, అప్రోచ్ అవుతారు, ఇది సంగతి అని చెప్తారు. నేను మ్యాక్సిమం ఏం చేస్తాం, మేము అనుకుంటుంది ఏంటంటే సిస్టంలో మార్పు ఏ విధంగా రావాలి అంటే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎవరైనా సరే, ఇప్పుడు ప్రైవేట్ డబ్బులు ఉండగానే కోట్లు పడకుండా బ్లాక్ మనీ పడగానే ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ ల్యాండ్ తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి లీజ్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళ సొంత ల్యాండ్ పైన లీజ్ తీసుకోవడం, సొంత ల్యాండ్ పైన వ్యాపారం పెట్టడం, అది ఒక వ్యాపార సంస్థలాగా అయిపోయింది విద్య అనేది. వీళ్ళు విద్యా దానం చేయకపోయినా పర్వాలేదు, విద్యా దానం చేస్తున్నారు. వీళ్ళు దానం చేయకపోయినా పర్వాలేదు, దానం చేస్తూ ఉన్నారు. సో నేను దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నా. దీనిపైన సిస్టంలో మార్పు రావాలి అంటే మార్పు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ పైన నేను నెక్స్ట్ మంత్ కేంద్ర మంత్రి గారిని, విద్యాశాఖ కేంద్ర మంత్రి గారిని కలవబోతున్నాను. మళ్ళీ ఇంకొక 1 వీక్లో సీఎం గారిని కలవబోతున్నాను. దీనిపైన ఒక నివేదిక కూడా మేము రెడీ చేసినాము. ఎందుకంటే ఇది ఏ రకంగా మార్పు రావాలి, ఎందుకంటే ఒక స్కూల్ పెడుతున్నారు, కార్పొరేట్ లెవెల్లో స్కూల్ పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎవరండి? విద్యా వ్యవస్థ లోపల మార్పు రాకపోతే ఇంకా ముందు చాలా 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 దోపిడీ, దొంగలు వచ్చి రాత్రి తీసుకుపోతున్నారు, ఇంటిపైన దొంగలు పడుతున్నారు అంటున్నారు. కానీ వీళ్ళు నిలువి దోపిడీ చేసేస్తున్నారు కదండి. పిల్లల పైన మనం పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పిద్దామని చెప్పి కార్పొరేట్ స్కూల్లో ఎంతో ఆశతో వెళ్తే వాళ్ళు నిలువి దోపిడీ చేస్తున్నారు, దొంగల కంటే ఎక్కువ అయిపోయినారు వీళ్ళు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఎటువంటి స్కూల్ అయినా సరే, అది చిన్నదే కానీ పెద్దదే కానీ రకరకాల మేమేమంటాం అంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఫీజు డిసైడెడ్ బై ది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంట్ చూసి ఆ ఫీజు గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించాలి, వాళ్ళు ఇష్టం వచ్చాడు పెంచడానికి లేదు. లేకపోతే రూల్ ప్రకారం 5 to 10% లోపల పెంచాల్సిన ఫీజు 20%, 30% పెంచుతా ఉన్నారు, 20-30% పెంచుతా ఉన్నారు. వాళ్ళని అడిగే నాదుడే లేడు. ఎందుకంటే దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది కదండి. అవునండి, దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. కానీ ఏవైనా సరే దేనికైనా ఒక అంతం అనేది ఉంటుంది. ఇప్పుడు మేము అంటున్నాం టీఎస్పీఏ ద్వారా మేము తప్పకుండా ఈ సిస్టాన్ని తప్పకుండా మార్చి తీరుతాం. ఉదాహరణకు మేము వాకర్ టౌన్ అనే ఒక స్కూల్కి వెళ్ళామండి, పద్మనాభ నగర్లో ఉంది. సిబిఎస్ఈ సిలబస్ పేరు పైన ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క స్టూడెంట్కి లక్షల్లో వేలలో దోచుకుంటా ఉన్నారు. మేము మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి మేము అక్కడికి వెళ్ళాం. సో మేము అక్కడ ఒక పేరెంట్స్ లాగానే వెళ్ళాం. అడ్మిషన్ ఎట్లా ఉంది ఏంది అని చెప్పి మేము కూడా ఒక పేరెంట్ లాగా ఫస్ట్ మేము సో అని చెప్పకుండా మామూలుగా మేము ఒక పేరెంట్ లాగా వెళ్తే దాని తర్వాత వాళ్ళు చేస్తున్న మోసాలు ఏందనేది మాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి, చిరక్ పబ్లిక్ స్కూల్ ఉంది, వాళ్ళకు ఒక ఓపెన్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఒక ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ పైన వాళ్ళు స్కూల్ పెడతారు. పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఒక 1.5 lakh, 1 lakh, 1.5 lakh అంటే ఓకే, అది కరెక్ట్, ఇట్స్ సూటబుల్. కానీ సేమ్ వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అక్కడ ప్లే గ్రౌండ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక బిల్డింగ్ ఉంది, కింద ఓపెన్ సెల్లార్ పైన ప్లే గ్రౌండ్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు మోసం చేసి సేమ్ ఛార్జెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తారు వాళ్ళు? మేము అదే ప్రశ్నించడానికి వెళ్ళాం. ఇట్లాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. సిబిఎస్ఈ పేరు పైన వాళ్ళు దోచుకుంటున్నది కొన్ని లక్షల్లో దోచుకుంటున్నారు, అవి కోట్లలో అవుతున్నాయి. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. మేము ఇది మీరు అట్లా క్వశ్చన్ చేసినప్పుడు ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆ టైంలో?
వాళ్ళు సమాధానం చెప్పలేక మమ్మల్ని 2 గంటలు వెయిట్ చేయించడం, ఒక పేరెంట్స్ లాగా వాళ్ళు మేము పేరెంట్స్ లాగా వెళ్ళాం కాబట్టి మమ్మల్ని 2 గంటలు వెయిట్ చేస్తే మేము లాస్ట్కి మీది క్వశ్చన్ చేసే వరకు వాళ్ళు మాతోటి గొడవకు దిగారు. తర్వాత మేము సో అని చెప్పినాక ముఖం చాటేసి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. అది జరిగింది అక్కడ. ఓకే, మరి ఏంటి ఆ స్కూల్కి ఒక పరిష్కారం చూపించాలి కదా? పరిష్కారం చూపించాలంటే నేను చెప్తున్నా కదండి, అది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, సిబిఎస్ఈ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీకి సంబంధించింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ సిస్టంలో మార్పు రావాలి. అప్పుడైతే కానీ ఎందుకంటే ఫీజు వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి ప్రభుత్వం డిసైడ్ చేయాలి ఫీజు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇది చాలా మంది పేరెంట్స్ వాదన కూడా అదే, వాళ్ళ తరఫు నుంచి టీఎస్పీఏ వాదన కూడా అదే. ఓకే, ఇప్పుడు టీఎస్పీఏ కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. మీరు ప్రతి సంవత్సరం కూడా తిరుగుతూ ఉన్నారు, ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి స్కూల్కి వెళ్తా ఉన్నారు, చెకింగ్ చేస్తున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ రొటీన్ అయిపోతుంది సార్. అట్లా కాకుండా మీరు పేరెంట్స్కి ఎందుకు పిలుపునివ్వకూడదు? మనం ఈ సిస్టాన్ని మారుద్దాం రండి అని చెప్పి మీరు ఎందుకు పిలుపునిచ్చి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం? లేదండి, మేము ఫస్ట్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ మోడ్లోనే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద సీఎం గారి మీద మాకు ప్రత్యేక నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయన పైన మేము ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి నివేదిక ఇస్తాం, ఇట్లా సిస్టమ్ మార్చండి సార్ అని చెప్పి మా నుంచి మేము పేరెంట్స్ తరఫు నుంచి వీళ్ళందరిది మేము సలహాలు తీసుకొని ఒక లిస్ట్ రెడీ చేసి ఒక ప్రణాళిక రెడీ చేసి వాళ్ళకి మేము మెమెంటో ప్రజెంట్ చేయబోతున్నాం. ఆల్రెడీ గవర్నర్ గారు కూడా మాకు దీనిపైన మేము గవర్నర్ గారు కలవబోతున్నాం. ఒక 1 వీక్లో సీఎం గారు కూడా కలుస్తున్నాం. సో దాన్ని బట్టి వాళ్ళ స్పందన బట్టి నమ్మకం ఉందా మీకు? తప్పకుండా అండి, నాకైతే మార్పు తప్పకుండా వస్తుంది. రాకపోతే ఎటువంటి పోరాటాలకైనా మేము సిద్ధం. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యమం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అవునండి, అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే పేరెంట్స్ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, విద్యా వ్యవస్థ పైన ఎవరైనా మాకేమన్నా గైడ్లైన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మేము తప్పకుండా అది మేము స్వీకరిస్తాం, వీలైతే మేము అమల్లోకి తీసుకొస్తామని చెప్పి ఒక మాట అనడం జరిగింది. సో ఆ నమ్మకంతో నేను ఈ రోజు నివేదిక మాటలకే పరిమితం అవుతాయా? మాటలు నీటి మూటలు అయ్యే పరిస్థితి? మీరు చెప్పేది వాస్తవమే. గత ప్రభుత్వంలో నేను చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్ మా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందండి. దానికి జస్ట్ ఒక 2 కోట్లు 3 కోట్ల ఫండ్ లేక స్కూల్ నిర్మాణం ఆగిపోయింది. సగం కట్టి సగం ఆపేసారు. అక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది, కానీ మరి అక్కడ 2 కోట్లు 3 కోట్లు పెట్టడానికి వాళ్ళకి మరి ఎందుకు మనసు రాదో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. మరి నాకు ఆ నమ్మకం అయితే ఉంది, నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ రకంగా నేను ఫస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నా. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మార్పు రాకపోతే ముషీరాబాద్ శ్రీశైలం యాదవ్ ఏం చేస్తాడు? తప్పకుండా ఒకవేళ మా స్పందనకి అక్కడ నుంచి మేము ఇచ్చే ప్రజెంటేషన్కి మాకు అక్కడ నుంచి స్పందన రాకుంటే టీఎస్పీఏ తప్పకుండా పేరెంట్స్ తరఫు నుంచి స్టూడెంట్స్ తరఫు నుంచి ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దేనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఎక్కడి దాకైనా సరే వెళ్తాం. ఇప్పుడు 12వ తారీఖు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు, వెంటనే అమలుకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే లక్షలు మళ్ళీ వసూలు చేస్తారు కదా పేరెంట్స్, మళ్ళీ ఆ బాధ కామన్ అయిపోతుంది కదా. స్కూల్స్కి అందరికీ నేను చెప్తున్నా, స్కూల్ యజమాన్యాలకు చెప్తున్నా, కార్పొరేట్ యజమాన్యాలకు చెప్తున్నా, మీరు తప్పకుండా ఇప్పుడు వచ్చే సంవత్సరం కానీ ఇక్కడ నుంచి కానీ మార్పు కంపల్సరీ రావాలి. నేను అందరికీ ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క స్కూలు ఎన్విరాన్మెంట్ కరెక్ట్ పెట్టుకోండి. ఫస్ట్ కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, చిన్న స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి మనం తీసుకుంటున్న ఫీజుకి న్యాయం చేయండి. ఫస్ట్ పిల్లలకు న్యాయం చేయండి, నాణ్యమైన విద్య ఇవ్వండి, నాణ్యమైన ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయండి. పిల్లలకు మీరు ఏం నేర్పిస్తూ ఉన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏవైతే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, ఒక 50,000 తీసుకుంటున్న ఫీజు తీసుకుంటున్న ఒక స్కూల్ పైన కనీసం 10,000 తీసుకోవడానికి కూడా పనికిరాని వాతావరణం ఉంది అక్కడ. మారుమూల గ్రామాల్లో లేని వాతావరణం అక్కడ మేము చూసినాం. చాలా చెండాలం చూసినాం అనుకోండి స్కూల్లో. మేము అంత భయంకరమైన వాతావరణం చూసినాం. సో ఇప్పటికైనా చెప్తున్నా, ఖబర్దార్ ఇట్లాంటి ప్రిన్సిపల్లకి కరెస్పాండర్లని చెప్తున్నా, ఖబర్దార్ మీ లోపల మార్పు రావాలి. మేము సిస్టమ్ కోసం పోరాటం చేస్తున్నాం, పిల్లల కోసం పోరాటం చేస్తున్నాం, పేరెంట్స్ కోసం పోరాటం చేస్తున్నాం. తప్పకుండా మేము ముందుకు వస్తాం ఈ విషయంలో. చూద్దాం, మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పరిస్థితుల్లో ఉన్న మార్పు వస్తుందా రాదా మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.